కలిసి చేయలేకపోతున్నాం. చిన్నులు గంట ఎవడన్నా పెడతాడా? అసలు అదేమన్నా గొడవైంది. అసలు ఇది అంత తుప్పాస్ గొడవ అండి. అదొక బ్యాడ్ లక్ అనమాట. ఇంకా నాకు ఇంకా ఆ రోజు నేను జ్వరం వచ్చినప్పుడు దుడుస్తారు కదా, అట్లా అట్లా తుడిచేసి ఏం తిట్టాలో కూడా అర్థం కాల. ఇంటికి హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా శ్రీహరి. హాయ్ గైస్. యాక్చువల్గా ఈరోజు ఒక బిగ్ నోటీస్ అనమాట. మేము యాక్చువల్గా ఛానల్లో ఇద్దరం కలిసి చేయలేకపోతున్నాం. అందుకని విడిపోయి నేను వేరే ఛానల్ పెట్టాను అనమాట. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని ఫాలో కొట్టగలరు. ఉన్న 470 సబ్స్క్రైబర్స్లో మళ్ళీ నీ సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ కూడా. సో యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే హలో గైస్ చెప్పినావు కదా నువ్వు. సరేదా. హలో గైస్, నేను ఎడిట్ చేసి పోస్ట్ చేసిన వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా శ్రీహరి. సో ఈరోజు వీడియో అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే చాలా రిలేట్ అవుతారనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ఉండే గొడవలు, అసలు నేను చేసే వాటికి, నేను చేసే పనులకి, నేను ఏది చేస్తే ఆయనకు కోపం వస్తుందో ఆయన ఒక లిస్ట్ రాసుకున్నాడు అనమాట. అంటే నేను యాక్చువల్గా ఒక 2 days అబ్జర్వ్ చేశాను అనమాట. 2 daysలోనే నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 20, అంటే మేబీ మేము మాట్లాడుకునే ప్రతిదీ కూడా మేబీ గొడవే అనుకో. సో అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. సో అలాంటి లైక్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. నేను ఆమెకు చెప్తా అనమాట, నేను ఎందుకు నాకు కోపం వచ్చింది, మనం ఎందుకు కోపడ్డాం, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏందనేది. బట్ ఆమె ఎలా దానికి సమాధానం చెప్తుందో చూద్దాం, ఆమె వర్షన్ ఎలా ఉంటుందో. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే, కుకింగ్ చేసేటప్పుడు సరే ఏమైనా కర్రీస్ అట్లా కుక్ చేసేటప్పుడు ఫైన్. బట్ రైస్ కుక్ చేసేటప్పుడు నార్మల్ గిన్నెలో, కుక్కర్లో కాకుండా చిన్నులు గంట ఎవడన్నా పెడతాడా? అదేమన్నా ఒకసారి చెప్పా, చిన్నులు గంట పెట్టొద్దు, పెట్టుకోవడానికి ఈజీగా ఉండదు అని చెప్పేసి. ఎందుకంటే దాంతో పెట్టుకునేటప్పుడు ఏంటంటే అది కంప్లీట్గా రాదు కదా. ఇప్పుడు ఆ గంట హోల్స్లోకి వెళ్తుంది రైస్, నీకు కంప్లీట్గా ఎట్లా వస్తుంది? రాదు. అందుకని ప్లెయిన్ గంట వాడని చెప్పిన. 2 times చెప్పా, 3 times చెప్పా, అయినా కానీ సేమ్ పెట్టింది. మళ్ళీ ఒకరోజు గొడవైంది. అసలు ఇది అంత తుప్పాస్ గొడవ అంటే చూసేవాళ్ళు అసలు ఇంక ఈ వీడియో అంతా ఇట్లాగే ఉండేది అని చెప్పి స్కిప్ కొడతారు. గొడవ అంటే నాకు కోపం వచ్చేసింది. ఇంకా సిల్లీగా ఇట్లాంటి వాటికి కోపం వస్తుంది. సిల్లి కాదు, అది చాలా సీరియస్. అది ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఆ గంట యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేయరు. ఇంట్లో వాళ్ళందరూ ఏది యూజ్ చేస్తారో తెలుసా? అన్నం గంట యూజ్ చేస్తారులే, నాకు తెలుసులే. హస్తం గంట అంటారు దాన్ని. ఎట్లా ఉంటుంది, ఎంత ఉంటుంది ఆ గంట. చిన్నుల గంట యూజ్ చేస్తారంట. ఎవరన్నా యూజ్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ఆమెకి. ఏదన్నా యూజ్ చేయొచ్చు. అదేమన్నా అన్నం కింద ఏమన్నా పులుసు కూర ఏంటి, పులుసు అంతా కిందకి పోయి ఓన్లీ మొక్కలు పైకి ఉండాను, అన్నం వచ్చింది కదా. సరేలే, ఇంకా నీకు ఓకే అంటే ఇంక ఓకే అయిద్ది అంతే. అది నెక్స్ట్ ఇంకొక గొడవ ఎందుకు వచ్చి, నాకెందుకు కోపం వచ్చిందంటే ఇంకో విషయంలో, దేవాంశ్ గారికి లేచి తినిపిస్తుంది. నేను చెప్పాను అనమాట. సో మనం ప్రతిరోజు వీడియోస్లో చూస్తూనే ఉంటాం, రీల్స్లో. సో లేచి తినొద్దు, తింటే ఇట్లా అవుతుంది పిల్లలకి అని చెప్పేసి చూస్తూనే ఉంటాం. అయినా కానీ తినిపించేసి ఏం కాదులే, ఒక్కటేలే తినిపించాను, 2 తినిపించాను. నేను తింటున్నప్పుడు వాడు చూస్తున్నాడు నా వైపు. వాడు అట్లా చూస్తే నాకు ఏదోలా అనిపించింది. సో అందుకే ఒక్కటి ఇచ్చా అంతే, ఒక్క దాంట్లో హాఫ్ అంతే. అది ఇచ్చినందుకు ఆయన ఆ రోజు నాతో గొడవ పడ్డాడు. ఎందుకు ఇప్పుడు ఏం కాదులే అనేదాకా ఎందుకు? మనకి ఏదైనా అయితే ఏం చేస్తారు, అవునా కదా? సో అందుకని చెప్పేసి నేను అసలు దాన్ని తీసేయమని చెప్తా. కానీ ఆమె ఒకటే కదా, ఏం కాదు, ఇది తింటే ఏం కాదులే, కొంచెమే కదా తింటున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అంతే, పెద్దవాళ్ళు ఇట్లానే అంటారు. మనం ఏదన్నా అది పెట్టొద్దు వాడికి, అది పడదన్నాం అనుకో, ఏం కాదులే కొంచెం తింటే అంటారు. రేపు పొద్దున వస్తే ఎవడు సంగనాకేది మనమే కదా. వచ్చాడు పులి అడిగేందిరా బాబు, ఏద్రా ఏంది వచ్చి ఏం గొడవ ఏం లేకుండా సైలెంట్గా వచ్చాడు దిగేసి. దా సరిగ్గా లాగి రావచ్చుగా. సో ఫస్ట్ అయితే నా మిస్టేక్ కాదు, ఇది ఇవ్వడం ఏదో వాడు కూడా కొంచెం టేస్ట్ చేస్తారు. సో నాకైతే అది నచ్చదు అనమాట అట్లా చేస్తే. నేను ఏదైనా చెయ్యొద్దు వాడికి పెట్టొద్దు అని అంటే అది మాత్రం పెడితే మాత్రం అది ఎవరైనా సరే నాకు పెద్ద కోపం వస్తుంది. అది ఆమె మీదే అరుస్తాను అనమాట, వేరే వాళ్ళని అరవలేను కాబట్టి. నెక్స్ట్ ఇంకో దానికి నాకు కోపం ఎక్కడ వచ్చిందంటే, నేను ఎడిట్ చేసి పోస్ట్ చేసిన వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయి అనమాట. పద్దాకలా వీడియో ఓపెన్ చేసి చూసుకున్నావా ఎన్ని వ్యూస్ వచ్చినాయో? బాగా వచ్చినాయి కదా.
ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు? 100 200 ఇట్లా పోక్ చేస్తుంది అనమాట. ఆమె పెట్టిన దానికి ఏమైనా వందలు వస్తున్నాయి ఏంటి? ఆ దరిద్రానికి ఆ రోజు సింగిల్ డిజిట్లోనే ఉంది వీడియో. అసలు అల్లాడిచ్చింది అనమాట ఆ రోజు. నాకు అప్పుడు పిచ్చ కోపం వచ్చింది. ఇంకా అసలు నేను చేయను లేకపోతే నేను చేసే ఎడిటింగ్ బాగోదంట, ఆయన అయితే మంచిగా ఎడిటింగ్ చేసుకుంటాడంట, అసలు చిల్లర ఎడిటింగ్ అంతా చేస్తాడు, నాకు నచ్చదు ఆయన చేసింది అన్నాడు. నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి పెడతాను చూడు, అసలు ఎన్ని వ్యూస్ వస్తాయి, షార్ట్ అయితే వైరల్ అయిపోద్దని చెప్పి అన్నాడు. వైరల్ అయింది నిజంగానే, డబల్ డిజిట్లో వచ్చినాయి అనమాట వ్యూస్. సో అది నా తప్పు కాదు, అదొక బ్యాడ్ లక్ అనమాట. ఇంకా నాకు ఇంకా ఆ రోజు నేను ఏం చేయలేకపోయా, సైలెంట్గా ఉన్నా ఎంత కోపం వచ్చినా కానీ. నెక్స్ట్ ఇంకొక దానికైతే నాకు పిచ్చ కోపం వచ్చింది. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చాను, దేవాంశి గారికి స్నానం చేయించావా అని అడిగా. నేను రోజు అడుగుతాను అనమాట వాడికి, ఇంటికి రాగానే నేను అడిగే క్వశ్చన్ అదే, దేవాంశి గారికి స్నానం చేయించావా అని. సో ఏం సమాధానం చెప్పిందంటే చేయించాననింది కానీ నాకైతే వాడిని చూస్తే నాకు డౌట్ వచ్చేసింది అనమాట. నాకు అంత అనిపిలా వాడికి స్నానం చేయించినట్టు. నిజం చెప్పంటే వాడంట వాష్రూమ్కి వెళ్ళాడని చెప్పేసి ఇంక పనిలో పని బట్టలు తీసేసి తడిగుడ్డ ఒకటి తీసుకొని తుడిసిందంట. ఆ రోజు అప్పుడు ఫుల్ వర్షాలు పడుతుంది కదా హైదరాబాద్ లో, అప్పుడు అనమాట అది కోపం వచ్చింది నాకు అసలు. ఆ రోజు అసలు ఫుల్ వర్షం పడుతుంది, నాకు కూడా ఫుల్ బద్ధకంగా ఉందన్నమాట ఆ రోజు. సరే వాడు వాష్రూమ్కి వెళ్ళాడు, ఇంకా వాష్రూమ్కి వెళ్ళాడు కదా, ఇంకా వేడి నీళ్ళు పెట్టి బట్టలు తీసుకుందాం కదా అని చెప్పి ఇంకేం చేశానంటే క్లాత్ తీసుకొచ్చేసి జ్వరం వచ్చినప్పుడు తుడుస్తారు కదా, అట్లా తుడిచేసింది. ఇంకా అయిపోయిందంట స్నానం చేయిపీడు. అసలు ఆ రోజు మామూలుది ఎట్లా, ఇంకా అసలు నైట్ పలకను కూడా పలకలేదు ఆమె నాతో. ఇంకొక కోపం ఏంటంటే, సో సాటర్డే చికెన్ తీసుకొని వచ్చా, సంథింగ్ దోశలో సంథింగ్ ఏదో చేస్తానంటే చికెన్ తీసుకొచ్చా సాటర్డే కూడా. అండ్ సండేనేమో మటన్ తెచ్చుకుందామని సండే మటన్ కూడా తీసుకొచ్చా. మళ్ళీ మండే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నేను కాల్ చేస్తాను అన్నమాట డైలీ, ఏమన్నా కావాలా, ఏమన్నా తీసుకురావాలి ఇంట్లోకి డైలీ యూటిలిటీస్ అని చెప్పేసి. అంటే ఏమని చెప్పిందంటే గ్రిల్ చికెన్ హాఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగింది అనమాట. నాకు ఇంకా ఏం తిట్టాలో కూడా అర్థం కాల. ఇంటికి వెళ్ళేదాకా వెయిట్ చేద్దాంలే, ఫోన్లు ఎందుకు తిడతాం అని చెప్పేసి ఆగి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు నీకు ఇంకా తెలిసిందే కదా ఇంకా తర్వాత స్టోరీ ఎట్లా ఉంటుందో. నాకు తెలియదు, నేను క్రేవ్ ఫర్ గ్రిల్ చికెన్ అట్ దట్ మూమెంట్. నేను చెప్తా కూడా, నువ్వు ఒకవేళ ఇవన్నీ మానేసి సండేనో మండేనో నీకు ఇష్టం వచ్చిన రోజు అది తెచ్చుకుందామంట. అట్లా కాదంట, వరుసగా లైన్గా తినాలి. నెక్స్ట్ తెచ్చావు ఎంతకి గ్రిల్ చికెన్? తేలేదుగా మరి తెచ్చినోడు కల్లా కదా, కోపం ఎందుకు వచ్చింది? సిగ్గుండాలి అడగడానికి. తెచ్చినోడికి రావాలి కదా కోపం, తేనోడికి ఎందుకు రావాలి కోపం? నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇర్రిటేటింగ్ వర్డ్ అనమాట, నాకు తెలిసి మీకే కదా చాలామందికి. సో ఇంకొకటి ఏంటంటే చాలా ఇరిటేటింగ్ వర్డ్, నాకే కాదు మీ అందరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటివి. మర్చిపోయా. అస్సలు ఇటు వెళ్ళి అటు వచ్చేలోపు మర్చిపోయిద్ది అనమాట. మర్చిపోయిద్దేమో, నిజంగా మర్చిపోయిద్దో లేదో తెలియదు కానీ మర్చిపోయా అని అయితే అనిద్ది. అసలు నాకు ఇంకా అసలు బీపీ మామూలుగా రైజ్ అవ్వదు. అట్లా ఎన్నిసార్లు అంటే నేను నైట్ చెప్తా, లైక్ రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి ప్లాన్ చేయి నైటే. ఎవరికైనా సరే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది రేపు పొద్దున్న ఏంటి ప్లానింగ్ అనేది. రేపు పొద్దున్న మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు 2 వీక్స్ ఉందనుకో, 2 వీక్స్లో ఒక్కరోజు మర్చిపోదా అనమాట. ఒక్కరోజు వెయ్యిన సినిమా లేదు. ఏం చేస్తుందంటే వేసిన రోజు 3-4 రోజులకి ఒకటే ఇంకా నాన్ స్టాప్, అయితే ఇడ్లీ లేకపోతే దోశ నాన్ స్టాప్ కొడుతుంది. లేకపోతేనేమో పోయిన రోజు ఎందుకు పోయలేదని అడిగినాం అనుకో, నేనేమన్నా బయట తీసుకురమ్మంటున్నానా, నేనేమన్నా చేయకుండా ఉన్నానా, ఏదో ఒకటి చేసి పెడుతున్నాగా. అరే ఇప్పుడు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనుకో, ఏం చేయాలనేది రేపు పొద్దునకి ప్రీ ప్లాన్డ్గా ఉంటే సేమ్ అదే నువ్వు మాతో చెప్తావు. సో మేము కూడా ఓకే రేపు పొద్దున్న చపాతీ చేస్తాందో పూరి చేస్తాందని చెప్పేసి అనుకుంటాం. కానీ తెల్లారు లేచేసరికి ఏముంటుంది తెలుసా, ఉప్మా చేసి ఉంటుంది. ఏంటనంటే మర్చిపోయిన రాత్రి పిండి వేయటం, పాలు వేయటం, ఇలాంటివి చెప్తుంది అనమాట ఇంకా కథలు. ఈ స్టోరీస్ విని అసలు చిర్రెత్తిపోతున్నాను అనమాట. సో మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటే మాత్రం సహించకండి ఆడవాళ్ళని. సేమ్ అసలు ఈ మర్చిపోయే థింగ్ అయితే ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వదిలేసింది అనమాట. ఇంకా వాటిని మళ్ళీ బట్టలు వేసేదాకా ఆ బట్టలు అంతే ఉన్నాయి వాషింగ్ మిషన్లోనే. ఒకసారి అయితే 1 ఇన్స్టెన్స్ ఏమన్నంటే మర్చిపోయా.
నేను మరి చిన్నవాడితో ఉంటాను కదా, వాడికి అన్నం పెట్టుకొని వాడిని ఎదురుపుచ్చుకొని అవన్నీ ఏదైనా 2-3 పనులు చేశానంటే నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత ఆ పని గుర్తుండదు, మర్చిపోతా. ఒకరోజు అయితే బావ ఉగ్గాని చేసింది. నీకెందుకు నేను చేస్తా కదా టిఫిన్, నేనేమైనా బయట తేమన్నానా అది ఇదని ఓవర్ డైలాగులు కొట్టి ఉగ్గాని చేసింది అనమాట. ఆ ఉగ్గాని ఏమో నా ఒక్కడికే వచ్చింది, కొంచెమే ఉందంట. అది చూసుకోలే అమ్మగారు, ముందుగానే డైలాగులు కొట్టింది నాతో. ఆడికెళ్ళి చూస్తే ఒక్కడికే వచ్చింది. తర్వాత మాకు బయట తీసుకురావా బ్రేక్ఫాస్ట్ అంది. నెలకు ఒకసారి బయట తీసుకొస్తే ఏం కాదు బ్రేక్ఫాస్ట్. పిచ్చి తిట్లు తిట్టేగా. నెక్స్ట్ ఇంకో దానికి కోపం ఎప్పుడు వచ్చిందంటే, నైట్ సంథింగ్ మేము బిర్యానీ ఏదో తెచ్చుకున్నాం ఆ రోజు. దేవాంశ్ గారికి ఏమో కర్డ్ రైస్ పెడతానంది. కర్డ్ రైస్ పెడతానందని చెప్పేసి రైస్ లేదనమాట. రైస్ ఆల్రెడీ పెట్టింది లేదు, వండాలి. సో రైస్ వండిందనమాట. ఎన్ని కప్పులు వండింది? 2 కప్స్ వండింది. ఏంది వాడికి పెరుగన్నం పెడతానికి. అసలు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? నాకు ఉంది. నార్మల్గా ఎంత తింటాడు వాడు? చెప్పేది నార్మల్గా కుక్కర్లో అయితే అప్పుడు కుక్కర్ పేలిన కొత్త అనమాట అది. ఒక కప్పు అంటే ఒక కప్పు రైస్ పోస్తే ఏంటంటే మొత్తం గిన్నెకి అతుక్కుపోతుంది, సరిగ్గా నాకు కుదరట్లా వండడం. సో అందుకే ఒక కప్పు అతుక్కుపోయినా ఇంకొంచెం అన్నం, ఇది ఇట్లా చేస్తే సంసారం ఇంకేం లేదు. ఇంకో కప్పు అన్నం అని ఉండేది ఏదో తినడానికి. అదే ఇంకెట్ట చేస్తే సంసారం నాగిపోయింది అని చెప్పి 2 కప్స్ పోసా. 2 కప్స్ పోసింది. వాడు ఎంత తిన్నాడు, ఎంత తిన్నాడు. తర్వాత వ్యాక్ వ్యాక్ అన్నాడు, మొత్తం గంగపాలైపోయింది. అమ్మా నెక్స్ట్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటంటే, పర్సనల్ కేర్, ఫేస్ కేర్ అది ఇదని చెప్పేసి ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు అని చెప్పి ఎవరిదో యూట్యూబ్లో వీడియోలు చూసిందనమాట. ఎవరిదో డెర్మటాలజిస్టేనా ఆమె వీడియోలు చూసింది. ఆమె అంటే చాలా ఫెయిర్గా చాలా బాగుందంట, బాగా మాట్లాడుతుందంట. అందుకని చెప్పి నేను ఇక్కడికి తీసుకెళ్తాలే నీకు స్కిన్ అంతగా కేర్ కావాలనుకుంటే, అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ మన ఇంటి దగ్గర వాళ్ళకంటే కాదు, నాకు యూట్యూబ్లో చూసిన ఆమె దగ్గరికే పోవాలి నేను అని చెప్పేసి ఆమె దగ్గరికి తీసుకుపోయింది. ఆమె ఏ నుంచి నాకు తెలిసి 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. వెళ్ళాము వచ్చాము. ఆడకపోతే ఆమె ఫస్ట్ నార్మల్గా స్కిన్ కేర్కి అని చెప్పేసి పోయినసారి తీసుకుందనమాట. సరే వాడుతుంది, మంచిగానే వర్క్ అయింది, తగ్గినాయి అనమాట. మొన్న కూడా పోయినాం మళ్ళీ చూపించుకోవడానికి, స్కిన్ కేర్ రిలేటెడ్ అని చెప్పేసి వెళ్తే, తర్వాత సరే నేను ఫేస్ది కూడా ఒకసారి అడుగుతాను ఆమెనని చెప్పేసి అనింది. సరే అడుగన్నా. సో స్కిన్ కేర్ రిలేటెడ్ అయితే అంతకు ముందు ఇచ్చిన స్కిన్ కేర్ అంటే ఫేస్ అదే కదా. అవునా, ఓకే. ఎలర్జీకి అయితే అంతకు ముందు ఇచ్చిన క్రీమ్సే ఉన్నాయి అనమాట. అవి సరిపోతే అవే వాడు, ఒకటి తగ్గించేసి వాడని చెప్పేసి చెప్పింది. స్కిన్ ఫేస్ది కూడా కేర్ కావాలని చెప్పేసి వెళ్ళి అడిగితే ఒక లిస్ట్ రాసింది, అందులో లోపలికి పోయింది. నేను నాకు తెలిసి మహా అయితే ఏదైనా ఒక క్రీమ్ ఇస్తుందేమోలే అని చెప్పేసి అనుకొని సరే అన్న. బయటకు వచ్చేసరికి 4,000 చిల్లర కట్టి వచ్చింది బయటికి. అసలు ఏం ఎక్స్పెన్స్ అవ్వదు అనుకునే వెళ్ళాను నేను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి పేమెంట్ చేసి వచ్చేసింది 4,000. అసలు వచ్చి ఇదిగో ఇంత కాస్ట్ అయ్యిద్దంట అని కొంచెం కూడా లేదు అడుగుదాం అది ఇదని. మన అకౌంట్లో ఏమన్నా లక్షలు ఉన్నాయా? సరే 4,000 పోతే పైన అనుకోవడానికి లేదు కదా. పెద్ద కోపం వచ్చింది నాకైతే అసలు. తర్వాత సరే తెచ్చుకుంది కదా, సో వాటిని రెగ్యులర్గా రాయటం అయితే నేను చూడలే. అందుకని చెప్పి అడుగుతూ ఉంటాయి ఎప్పుడైనా అసలు వాడుతున్నావు అవి అంత పెట్టి తీసుకొచ్చావు అది ఇదని. అప్పుడు మళ్ళీ కౌంటర్ అటాక్ ఏమిస్తుంది, నువ్వు చూసినావా, అసలు నువ్వు చూసావా నేను రాసుకోవటం, ఎక్స్ట్రాలు చేయొద్దు, చూస్తే మాట్లాడి లేకపోతే లేదంట. సో అవి రియల్గా రాసుకుంటుందో లేదో నాకైతే తెలియదు. నేనైతే యూజ్ చేస్తున్నా. సో అవి మరి అంత వర్తో కాదో కూడా నాకు తెలియదు అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం కాదు చాలా ఎక్స్పెన్సివ్. ఆ ట్యూబ్స్ కూడా ఇంతే ఉన్నాయి, చిన్న ట్యూబ్స్, మళ్ళీ ఆ క్రీమ్స్ కూడా. ప్లస్ టిష్యూ పేపర్, డిమార్ట్ నుంచి టిష్యూ పేపర్లు తీసుకొస్తుంది కట్టలు, 2-3 కట్టలు ప్రతిసారి. ఎందుకు టిష్యూ పేపర్లు అంటే, దేవుగాడు అంట బాత్రూమ్కి వెళ్తాడంట, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అంట ముడ్డు తొడవడానికి గాను ఫ్లోర్ తొడవడానికి టిష్యూ పేపర్లు కావాలంట. ఏం చేస్తాం, రిచ్ వాష్రూమ్. దానికి ఏమిస్తావు సంజాయిషి? దానికి ఆల్టర్నేటివ్ చెప్పు, ఎందుకు తొడవను మరి? పేపర్లు తీసుకో.
తీసుకురా మరి పేపర్స్. ఉంటాయి కదా ఏ ఒకటి పేపర్లో లేకపోతే ఏ ఒకటి ఏమన్నా ఉంటాయి. డైపర్లో వాడు ఇచ్చిన డైపర్లు ఉంటాయి, దాన్ని పెట్టి తీయొచ్చు. కాపు మళ్ళీ డైవర్లు అయిపోతానే ఉంటాయి 2 ప్యాకెట్లు. మరి నాకే అర్థం కాదు ఈ టిష్యూలు ఎట్లా హెల్ప్ చేస్తాయి. నేను అసలు ఈ వీడియో పెట్టను, నేను అసలు ఎడిట్ చేసి పెట్టను. ఏం చేసుకుంటావు చేసుకో. ఇంకొకటి నేను పెట్టను అంటే మాట్లాడతాను ఏరా, నేను పెట్టను. ఇంకోటి మిల్క్ ప్యాకెట్స్ కామంటది. అసలు ఆ మిల్క్ ప్యాకెట్స్ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. టీ పెడుతుందా, టీ తాగము ఇంట్లో, కాఫీ తాగవు. సరే ఆడితోటి ఇంకేం చేస్తుంది, ఏం తాగుతాడు వాడు. అసలు తాగిందే లేదు. ఎప్పుడు అడిగినా కానీ వాడు ఆ పాలు తాగడానే అంటది. నేను తాగుతానని నాకు ఇష్టం మిల్క్ అంటే. ఆమె తాగదు. ఏమైతుంది ఇంకా ఆ సింక్కే తెలియాలి. ఆ సింక్లో కెమెరా అన్న పెడితే పోద్ది. చూపించినా ఏమవుతుందో. కాగబెడతావైతే కాగబెట్టిద్ది మొత్తం. కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే డేట్ కూడా అయిపోతాయి అనమాట ఆ పాల ప్యాకెట్లు. అంతే, పాల ప్యాకెట్ వారేస్తుంది. నెసెసిటీ ఉంటేనే తెమ్మని చెప్తాను నేను. అవును, సింక్ కాకలేసినప్పుడు వెజిటేబుల్స్ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజే మరి లిస్ట్ అయితే పెడుతుంది. సరే తెచ్చిన ఒక 2-3 డేస్ వెజ్జెస్ గురించి అయితే ఏం మాట్లాడదు అనమాట. ఇది తీసుకురా అని. తర్వాత నుంచి వస్తాయి కదా ఈ వీక్ కూడా అని అడిగాను అనుకో. అడగంగానే ఎక్కడున్నాయి వెజ్జెస్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ అది ఒక్కటే ఉంది, ఇది ఒక్కటే ఉంది అంటదా. ఆ ఒక్కటి ఉండింది ఎప్పటి నుంచి ఉంటుంది తెలుసా? అది లాస్ట్ వీక్ కాకుండా ఆ లాస్ట్ వీక్ తెచ్చింది ఉంటుంది ఈ వీక్ కూడా. తర్వాత ఏం చేస్తుంది, ఓపెన్ చేసిద్ది. ఇప్పుడు కూడా ఉన్నాయి కాకరకాయలు. 2 వారాలు ఆల్మోస్ట్ లైక్ 10-15 డేస్ అవుతున్నాయి తీసుకొచ్చి. ఖచ్చితంగా ఇప్పుడు ఓపెన్ చేస్తే పండిపోతాయి, పడేస్తుంది. కాకరకాయలు అండ్ బెండకాయలు మాత్రం వాటికి ముహూర్తం ఉండదు మా ఇంట్లో. ముహూర్తం కాదు, వండదంతే. ఏ అయితే పైన లైక్ పైన అనమాట. పొద్దున్న లంచ్ బాక్స్ లో ఈజీగా అయిపోయేది, త్వరగా అయిపోయి కుక్ చేసేస్తుంది అనమాట. అండ్ సాటర్డే నార్మల్ పప్పు ఏదో ఉండదు, అండ్ సండే నాన్ వెజ్. 1-2 వెరైటీస్ ఉన్నప్పుడే మళ్ళీ తీసుకొస్తాం కదా. సో ఆ 1-2 వెరైటీస్ అనేది అంతే ఉండిపోతాయి అంతే. సో వాటిని ఏం చేస్తాం, 1-2 ఏంటంటే కాకరకాయ అండ్ బెండకాయ. చూడు ఎట్లా చెప్తుందో. మొన్న చెప్పా కూడా, పప్పాను కాకరకాయ కారం చేసేసి అయిపోతాయి కాకరకాయలు అన్న, వదిలేసింది. ఇప్పుడు 3 రోజులు అయింది. నాకు తెలిసి పండిపోయే ఉంటాయి, పడేయటమే. ఊరికేం రావట్లా. 1 కేజీ 80 రూపాయలు ఉన్నాయి. తేమ కాదండి అప్పుడు కాకరకాయలు. ఎవరు తెమ్మన్నారు? నేనేమన్నా అమ్మ పెట్టమ్మా. నాకు వాడిని కొడితే మాత్రం నాకు పిచ్చ కోపం వస్తుంది. అబ్బా ఈయన మాత్రం ఇక్కడ కొట్టచ్చు పెదం మీద. నేను అసలు ఎంత కొట్టినా కానీ వాడు చాలా లైట్. దేవాంశ్ ఎవరంటే భయం రా నీకు? చెప్పు, ఎవరు? అమ్మ నాన్న? ఎవరంటే భయం చెప్పు, చెప్పు. అమ్మ నాన్న చెప్పాలి, చెప్పు. అది అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎవరు కొడుతున్నారు. నేనంటే భయమే, కానీ ఆమె అంటే ఎవరిష్టం అది వాడు. సో అంతే మీ లైఫ్లో కూడా అంటే రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా చాలా జరిగినాయి. ఊరికే కోపం వచ్చేస్తుంది నాకైతే. ఆమె చేసే పనులు నాకు పెద్ద నచ్చవు. సో మళ్ళీ ఏమని అంటేనేమో నా మీద చిరాకు పడుతున్నావు, నా మీద కోపడుతున్నావు, అసలు నేను నీతో మాట్లాడుతూనే అసలు పెద్ద తప్పు అయిపోయింది, ఇంక ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వస్తాయి అనమాట. మళ్ళీ అప్పుడు కూడా నేను సైలెంట్గానే ఉంటా. ఏం చేస్తామని చెప్పేసి, ఎందుకు వాళ్ళ నోట్లో నోరు పెడతామని చెప్పేసి సైలెంట్గానే ఉంటా. సో అది ఎందుకంటే నేను కంట్రోల్ చేయలేను యాక్చువల్గా. చూసారుగా ఎట పడిపోతుందో నోరేసుకుని. నిజంగా పడిపోయిన ఏదైనా అయితే బాగానే ఉండేదేమో. సో అది మీ లైఫ్లో కూడా ఇలాంటి మీ ఆడవాళ్ళతో జరుగుతూ ఉంటే మాత్రం అస్సలు నోరెత్తకండి, సైలెంట్గా ఉండండి. జస్ట్ ఫీల్ అవ్వండి అంతేగాని ఎక్స్ప్రెస్ చేయకండి, ఓకేనా? ఎందుకంటే ఆడవాళ్ళే మనకి మూలాధారం. అమ్మో, ఎట్లా వాళ్ళు వీడియోలోకి వాళ్ళే చెప్తారులే. ఎందుకంటే నిజంగా వాళ్ళు ఇప్పుడు ఇంత గొడవ పడినా ఇట్లా చేసి ఉంటాం కదా. సో వాళ్ళు ఒక 4-5 రోజులు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారనుకో. సో అరే ఊరికి వెళ్ళే వరకేమో మస్తు అనిపిస్తుంది అనమాట. అరే అమ్మ వీళ్ళు వెళ్ళిపోతున్నారు, చక్కగా చిల్ అవ్వచ్చు 4-5 రోజులు అని చెప్పేసి అనిపించింది. ఏ గొడవ ఉండదు, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ తర్వాత ఒక రోజు అయితే మంచిగానే ఉంటుంది, బయట తింటాము, నడుస్తుంది. 2వ రోజు వచ్చేసరికి ఏమో
ఇంకా అసలు ఇంకొకటే బిక్తూ ఉంటుంది అనమాట. లైక్ అరే వాళ్ళు ఉంటే చక్కగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉంటాం. మన ఒక్కలే ఉన్నాం అనుకో సైలెంట్గా మన ఫోన్ చూసుకోవటము, మన టీవీ చూసుకోవటము, మన వర్క్ ఏదో ఒకటి ఇంకేందంటే మనకి ఇంకా వేరే థాట్ ఏమి ఉండదు అనమాట. అదే వాళ్ళు ఉన్నారు అనుకో పద్దాలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మావాడు ఉన్నాడు అనుకో వస్తాడు, వచ్చి పద్దాలు గెలుగుతూనే ఉంటాడు, నేను ఏం చేసినా కానీ మీదకి ఎక్కుతాడు, ఇవన్నీ చేస్తాడు. బట్ వాళ్ళు లేరు అనుకో ఇవన్నీ ఏముండవు కదా. సో చాలా లోన్లీ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి కూడా లంచ్కి వెళ్తాము ఆఫీస్లో, ఏం ఎత్తుక్కోవాలన్నమాట ఏం తినాలో. ఏం తిన్నా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళినా అది మంచిగా చెడ్డగున్నా సరే ఆ పూటకి సెట్ అయిపోద్ది అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ కూడా ఎత్తుక్కోవాలి, నైట్ వచ్చేటప్పుడు కూడా ఏం తినాలిరా బాబు అని చెప్పేసి. సో కొంచెం కష్టమే, మనం అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు వాళ్ళు లేకుండా. సో అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. బట్ కోపం తెప్పిస్తూనే ఉంటారు మనల్ని టెస్ట్ చేయడానికో మరి ఏమో తెలియదు, లేకపోతే వాళ్ళ మెంటాలిటీ అదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బట్ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు కూడా ఇలాగే ఇరిటేట్ చేస్తూ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ రియలైజేషన్ అయితే అయ్యిందనమాట. సో నాకు తెలియదు ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందని చెప్పి. సో వీడియో వాళ్ళు అన్నా సరే వీడియో కోసం బయటకు వచ్చింది. వీడియో కోసం చెప్పావా అది నీ మనసులో ఉన్నదే చెప్పావా? మనసులో ఉన్నదే చెప్పాను హరే. So that's all for this video, and if you like this video please share and subscribe to our YouTube channel and stay tuned for upcoming videos. Thank you. Bye bye.